మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము అడపా చిరంజీవి గారివి ఆయన బుక్ పంపించారు కదా, అందులో నుంచి స్టోరీస్ చేస్తున్నాం, సిరీస్ లాగా చేస్తున్నాం కదండి. ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేద్దామా? జిత్తుల మారి. ఓ, అది చెప్తాం. అడపా చిరంజీవి గారి కపాల దుర్గం పుస్తకంలో ఇవి ఉన్నాయి. క్లాసిక్ బుక్స్ వాళ్ళు ప్రింట్ చేశారు వీటిని. మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. క్లాసిక్ బుక్స్ పేరుతోటి గూగుల్ చేసినా కూడా వాళ్ళు మీకు పుస్తకాలు పంపించవచ్చు. చాలా కథలు ఉన్నాయి. కథలన్నీ బాగుంటాయి. ఇది కపాల దుర్గం బుక్లోదే ఈ కథ కూడా. ఇంచుమించు ఒక 3 లేదా 4 భాగాలు వస్తుంది. అవంతి రాజధానికి ధనపాలుడని రాజుగారు. ఒకసారి ఒక రోజున ఓ 2 యువకులు ఇక్కడికి వచ్చారు. జయకాంతుడు, శరభుడు అని 2 కుర్రాళ్ళు. వీళ్ళు ఈ కోట బయట నిలబడి రాజుగారిని కలవడానికి వచ్చాము అని చెప్పారు. చెప్పేసరికల్లా సరే కాస్త ఎవరిని బడితే వాళ్ళని నిజం కానీ పై ఊరు నుంచి కలవడానికి వచ్చాం, రాజుగారిని చూడడానికి వచ్చామంటే సభ ఓపెన్గా ఉన్నప్పుడు కలవనిస్తారు. 2 కుర్రాళ్ళని లోపలికి ప్రవేశపెట్టారు. చక్కగా స్మార్ట్గా ఉన్నారు, బలశాలులుగా, యుద్ధాలు యుద్ధ విద్యలు వచ్చినట్టుగా కనపడుతున్నారు. సరే వెళ్ళి రాజుగారికి నమస్కారం చేశారు. సభ అంతా సభాసదులంతా ఉన్నారు. సభ తీర్చి ఉంది. మేము కూడా మీ పాలనలో వాళ్ళమే. సువర్ణముఖి నదీ తీరానున్న బ్రహ్మపురం మా ఊరు. నా పేరు జయకాంతుడు, నా స్నేహితుడు శరభుడు. మేమిద్దరము మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాము అని చెప్పండి, ఏదైనా చెప్పండి చెప్పమన్నారు. చెప్పమంటే నాకు కళలు కానీ అలవాటు ఉందండి. అప్పుడప్పుడు కళలు వస్తాయి. వచ్చిన కళలు నిజమవుతాయి. నాకు వచ్చిన కళ నిజమవుతుంది అని చెప్పాడు. చెప్తే రెండో వాడు ఏమన్నాడంటే, శరభుడు, ఈ జయుడికి తాత ఉన్నాడు, తాత చనిపోయి బతుకుతాడు మళ్ళీ అని కళ వచ్చింది. మర్నాడు పొద్దున వాళ్ళ తాత చనిపోయాడు. ఆయన పాడి మీద ఎక్కించి తీసుకెళ్తున్నప్పుడు కూడా జయకాంతుడు గొడవ చేశాడు, తాత బతికొస్తాడని. తను పెట్టిన గొడవకి తీసుకెళ్ళకుండా, దహనం చేయకుండా ఆపితే సాయంకాలానికి తాత బతికాడండి. ఒకసారి దొంగల మీద కళ వచ్చింది. ఏదో ఎడ్ల బండి పోయింది. ఆ ఎడ్లు ఎక్కడున్నాయో ఇతని కళలో కనపడింది. దొరికినాయి. సభాసదులంతా నవ్వారు. అలాగా అన్నారు. కళలు నిజం అవుతాయంటే అవుతాయి, లేకపోతే లేదు. ఎవరి కళ వాడికి నిజం అవుతుంది. ఎవరి గురించో కళ ఎట్లా వచ్చి ఎలా ఇదవుతుంది. అయితే ఇప్పుడు నువ్వు ఏం చెప్పడానికి వచ్చావు అంటే, నాకు ఒక ప్రత్యేకమైన పోయిన పౌర్ణమికి ఒక కళ వచ్చిందండి. ఈ కళలో ప్రజలంతా కన్నీళ్లతోటి మిమ్మల్ని వేడుకుంటున్నారు. ఈ కష్టం తీరకపోతే మేము ఊరొదిలి వెళ్ళిపోతామని మీ దగ్గర వాళ్ళు విలపిస్తున్నట్టు కళ వచ్చింది. కానీ వాళ్ళకు వచ్చిన కష్టం ఏమిటో నాకు అందులో కనపడలే. ఈ కళ్ళ నుంచి లేచి నేను అది ఆలోచిస్తూ మళ్ళీ పడుకున్నప్పుడు నాకు మీ యువరాణి మదన మంజరిని నేను వివాహం చేసుకున్నట్టు రెండో కళ వచ్చింది. ఇవి 2 పౌర్ణమి నాటి రాత్రి వచ్చాయి. ప్రజలకు ఏదో కష్టం రాబోతోంది, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాం అంటే అందరూ సభాసదులంతా నవ్వారు. కొంతమంది రాజుగారు సీరియస్ అయిపోయాడు. పిల్లని పెళ్లి చేసి రాజకుమార్ని పెళ్లి చేసుకున్నట్టు కళ వచ్చిందంటే వస్తుంది కదా. రాజుగారు వీళ్ళిద్దరిని బంధించండి అని కేకలు పెట్టాడు. ఇద్దరిని బంధించి పట్టుకుపోయారు. నిజానికి ఈ అబ్బాయికి రాజకుమారిని పెళ్లి చేసుకునే ఉద్దేశం కాదు, ఏదో ఇబ్బంది రాబోతుంది. బాగా ఆలోచించుకున్నారు. ఇప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉంది, ఏ ప్రాబ్లము లేదు. ఎందుకు కష్టం వస్తుంది ప్రజలకి? ఏ కష్టం వస్తుంది? వాడు ఏదో చెప్పడానికి వచ్చాడు. రెండో మాట ఇంటిపడి పిల్లల్ని రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. యువకులిద్దరు బుద్ధిమంతులుగా బాగున్నారు, కానీ ఈ మాట బాగుండలేదుగా. అది సభాసదులందరి ముందు ఇంత మాట చెప్తే నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నట్టు నాకు కళ వచ్చింది అని ఒక సామాన్యుడు వచ్చి రాజుతో చెప్పినప్పుడు రాజు రియాక్ట్ కాకుండా ఎలా ఉంటాడు? అవును. అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి జైల్లో పారేశారు. ఆ జైలు జీవితానికి అలవాటు పడడానికి వాళ్ళకి చాలా సమయం పట్టింది. ఈ లోపల ఈ మాటలు ఈ సభాసదులు ఉన్న వాళ్ళంతా కొంతమంది బయటకు అందిస్తారు కదా, కళలు నిజమవుతాయా అదా ఇదా అని ఊరంతా చర్చించుకున్నారు. ఒక్కొక్క పెద్దవాళ్ళు అన్నారు నిజమవుతాయి, కొన్ని ప్రత్యేక సమయాల్లో వచ్చిన కళలు నిజం అవ్వచ్చు. ఈ కుర్రాడు ముందు 2 కళల గురించి చెప్పాడు, అవి 2 నిజమయ్యాయి అంటున్నాడు, అందుకే వచ్చి ఉంటాడు. కానీ అతను చెప్పిన రెండో మాట ఉంది కదా, ఈ కళలు నిజమవుతాయి, నాకు కళ వచ్చింది, మీకు ప్రమాదం వస్తుందని బెదిరించి రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశంలో జిత్తులు మారివాడు వీడెవడో అని కొంతమంది చెప్పుకున్నారు. రోజులు గడిచాయి. ఈ వార్తలు అటు తిరిగి ఇటు తిరిగి అంతా అంతఃపురానికి చేరినాయి. రాకుమార్తె మదన మంజరి, ఆవిడికి గిరిక మల్లిక కాబోలు 2 చెలికత్తెలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈవిడ కొంచెం ఆట పట్టించారు. కానీ ఆ అమ్మాయికి ఆ మాటలు మాట్లాడిన వాడెవడో చూడాలని ఉంది.
మంజరికి. సరే ఏం చేశారు, బాగా ఆలోచించి వాళ్ళని చూడడానికి తేలిగలడానికి ఏర్పాటు చేశారు. ఓహో. రాజకుమార్తె వచ్చేసరికల్లా అక్కడ ఒక గున్న ఏనుగులాగా ఉన్న మల్లయ్య అని ఒక సైనికుడు కాపలా వీళ్ళకి. ఆ సైనికుడితో చక్కగా దాడి ఆడుతూ వాడుతూ ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక ఇందులో నుంచి బయటపడలేమని తెలిసిపోయింది వాళ్ళకి. రోజులు గడుస్తున్నాయి, ఇంకా ఎక్కడ ఊర్లో గిమాదాలు ఏం కనపడలా, అంతా మామూలుగానే ఉంది. రాకుమార్తె తన చిలకత్తలతో కలిసి జైలుకి వచ్చి ఇతన్ని చూడడానికి వెళ్ళింది. నువ్వు ఇట్లా చెప్పావుడో నీకు పొగరా అదైదా ఇలా ఏదో ప్రశ్నించింది. అవకాశం ఇస్తాను మీరు వెళ్ళిపోండి అని. నేను అట్లా వెళ్ళిపోను అని చెప్పాడు. వివాహం కోసం రాలేదు, ఇక్కడ ఏదో కష్టం రాబోతోంది. మేము కూడా ఈ రాజ్యంలో ప్రజలమే, రాజాజ్ఞ మీరు ఏ ప్రవర్తన చేయకూడదు, చెయ్యం మేము. జైల్లో పెట్టమన్నారు రాజుగారు, అంతే. పారిపోయే ప్రయత్నం మేము ఎందుకు చేస్తాం, రాజే వదిలిపెడితే వెళ్తాం. శరభడికి వెళ్ళిపోదామని కానీ జయకాంతుడు ఒప్పుకోలేదు. అయితే అక్కడి నుంచి వచ్చేసాక ఆ అమ్మాయికి ఎంతసేపు ఆ నిర్భయంగా ఉన్న అతని తీరు, రాజు ఏం చెప్తే దాన్ని పాటించాల్సిందేనన్న రాజభక్తి బాగా ఆకర్షించినాయి. అతని మీద మనసు తిరగటం మొదలుపెట్టింది. మొదటి కొద్ది రోజులు ఊరుకొద్దు కానీ ఎంతసేపు అతని ధ్యాసలోనే ఉండేది. మళ్ళీ 1-2 సార్లు వెళ్ళి చూసి వచ్చారు. తర్వాత ఈ అమ్మాయి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు నేను అనిపించడం మొదలుపెట్టింది. ఆ కళ నిజం చేయాలనిపించడం. అక్కడి నుంచి ఈ చెలికత్తెలో వీళ్ళు ఏం చేశారు, ఆ మల్లయ్యతో మాట్లాడి రోజు రాత్రిపూట ఇతన్ని తీసుకొచ్చి ఉద్యానవనంలో దిగబడిచ్చే ప్రోగ్రాం పెట్టించారు. మల్లయ్యకి మేము నీకు బంగారు కాసులు ఇస్తాం, 3వ కంటి వాడికి తెలియకుండా తెల్లవారుజాము అర్ధరాత్రి వదిలిపెట్టి తెల్లవారుజాము దింపేస్తాం అని అతను జయకాంతుడు ఇక్కడికి ఉద్యానవనంలోకి రావడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ మెల్లిగా కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకోవాల్సిందే అనే స్టేజ్కి వచ్చేసారు. ఆడపిల్లలకి ఏముంది పైగా ఆ కాలంలో ఎవరి మీద మనసు పడితే ఇక అంతే కథ. కాలం కూడా అలాంటిదే. ఊర్లో ఏవో రకరకాలు జరుగుతున్నాయి. ఎట్లాంటివి కనపడతాయంటే ఒక 2 ఆడపిల్లలు 4 ఆడపిల్లలు ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళారు. అంతా ఆడుకున్నారు, తిరిగి వస్తుంటే ఎవరో ఒక ఆవిడ, ఒక ముసలావిడ ఏడుస్తూ కనపడుతుంది. నా కొడుకు కోడల్ని బాగా పిల్లనిచ్చి పెళ్లి చేశాను, నా కోడలు మంచిది కాదు, నన్ను ఇంట్లో నుంచి పంపించేసింది, మా అబ్బాయి కూడా నన్ను పొమ్మన్నాడమ్మా, ఇక్కడ వచ్చి కూర్చున్నానంటే పద మీ ఇంటి దగ్గర దింపుతాను, నువ్వు వచ్చి మా ఇంటికి వచ్చి చెప్తావా అని ఈ అమ్మాయిని అడిగింది. ఆ ముసలావిడే ఈ వస్తున్న ఈ ఆడపిల్లల్లో ఒక పిల్లని అందగత్తెని అడిగితే, నేను చెప్తే మీ అబ్బాయి వింటాడావా అంటే, వింటాడమ్మా, తప్పకుండా వింటాడు అంటే, పద నేను మీ ఇంటి దగ్గర దింపుతానని ఆ ముసలమ్మని రెక్కపుచ్చుకొని లేవదీస్తుంది. ముసలమ్మ, నువ్వు ఇష్టపడే వస్తున్నావు కదా నాతోటి అని అడిగితే, అమ్మాయి అవును ఇష్టపుట్టుగానే వస్తున్నా, ఇంటి పెద్దదానివి ఈ అడవి దారిలో ఉండటం ఏమిటి, మీ ఇంటి దగ్గర దింపుతాను పదా అనగానే ఆ ముసలమ్మ వెంటనే ఒక మంత్రగత్తెగా మారిపోవటం, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఇంకో చోట సంఘటన. ఎక్కడి నుంచో 2-3 ఆడపిల్లలు కలిసి వస్తుంటే ఒక అమ్మాయి కూర్చుని ఉంది. అక్కడ పక్కన ఒక పల్లకి ఉంది. ఓ పల్లకి, ఆ పల్లకి వేటుకుని ఒక పెళ్లి కూతురుల వేషంలో ఉన్న అమ్మాయి ఏడుస్తూ కనపడింది. ఎందుకు ఏడుస్తున్నావని ఆడపిల్లలో ఒక పిల్ల, ఉత్సాహంగా ఉన్న పిల్ల అడిగితే, మేము పెళ్లి గుంపుతో వచ్చాము, తప్పిపోయాము, మరి మా వాళ్ళంతా తలా ఒక దారి అయిపోయారు అంటే, సరే నేను నిన్ను దింపుతాను పట్టు, నేను నీకు తోడొస్తాను పదా అని అమ్మాయి అనగానే, నువ్వు ఇష్టపడే వస్తున్నావా నాతో అని అడిగి, ఇష్టపడే వస్తున్నాను నేను దింపుతాను అనగానే, ఆ పల్లకి మీరు చేయిస్తే పల్లకి మంత్రదండంగా మారుతుంది, ఇదేమో మంత్రగత్తెగా మారిపోతుంది, ఈ కనపడ్డ పెళ్లి కూతురు పిల్ల ఈ మాట్లాడిన పిల్లని లేవదీసుకుపోతుంది. ఇట్లా ఎన్ని చోట్ల ఎంతమందో మిస్ అయిపోతున్నారు. వీళ్ళకి పక్క రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజకుమార్తె ఆ చెల్లెలు ఇద్దరు వేటకొచ్చారు. వేటకొస్తే అన్న చెల్లెలు చెరోదారి అయిపోయారు. రాజకుమార్తెకి 2 అక్కా చెల్లి కనిపించారు. అక్కా చెల్లిని ఎవరో వెంబడబడుతున్నట్టు మాయ అంతా, వాళ్ళెవరో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చూపించి, ఈ వచ్చిన అమ్మాయి రాజకుమార్తె వాళ్ళని యుద్ధం చేసి ఆ వచ్చిన వాళ్ళందరినీ పారద్రోలి, మిమ్మల్ని నేను దింపుతాను అని బండి గుర్రం ఎక్కించుకుంటే, గుర్రంతో పాటు నడిచెళ్తుంటే, నువ్వు ఇష్టపడే వస్తున్నావు కదా మాతోటి అని అడిగి, అవును అనగానే మాయ చేయటం, తీసుకెళ్ళిపోవటం. అయ్యో. రాజకుమార్తె మిస్ అయిపోయింది. పక్క రాజ్యం రాజకుమార్తె మెల్లిగా ఒక్కొక్క ఇంట్లో, వీళ్ళింట్లో వాళ్ళ ఇంట్లో అందగత్తెలుగా ఉన్న అమ్మాయిలందరూ మిస్ అయిపోతున్నారు. ఎక్కడెక్కడ సౌందర్యవతులు గాయబు. కరణం గారమ్మాయి, మున్సబ్ గారమ్మాయి, రెడ్డి గారమ్మాయి,
చలమయ్య ఏమిటి బంగార పని చేసే వాళ్ళ అమ్మాయి, ఇక అందరూ ఒక్కొక్క జాతి ఇక వీళ్ళే అని కాదు, రాజకుమార్తెలే అని కాదు, ఉమ్. సౌందర్యవతి పిల్ల అందగత్తె అనుకున్నావా, అంతే. బయటికి వెళ్తే మిస్ అయిపోవటమే. రాజు ఏం పట్టించుకోవట్లేదని పుట్టేసింది. అంతేగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఎక్కడో వరదలు వచ్చినాయి వెంటనే ప్రభుత్వం అంటాం మనం. అవును వరద రావడానికి ప్రభుత్వం ఏం చేయలేదు, కొంచెం ఇంకా స్పీడ్గా చెయ్యాలి అంతే. అంతే. తప్పిస్తే దాన్ని ఆపలేరు కదా ప్రకృతి వైపరీత్యాలని. ఇప్పుడు ఇలా మాయమంత్రాలను ఎవరేం చేస్తారు? ఉమ్. దాంతో నానా గందరగోళము చెలరేగిపోయింది ఊర్లో. ఒక రకంగా కాదు. ఇంతలో ఏమైంది, కొంతమంది చేరి మనం రాజుగారి దగ్గరికి వెళ్దాం, రాజుతోటి మాట్లాడి చూద్దాము. వీళ్ళల్లో కొంతమందికి తట్టింది. పూర్వం ఒక కుర్రాడు వచ్చాడు, ఉమ్. ఏదో విపత్కర పరిస్థితి వస్తుందని, వచ్చినట్టు కలొచ్చిందని చెప్పాడు. ఆ కుర్రాడు ఏమయ్యాడు? ఇక రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పాయింట్ వదిలేశారు. విపత్కర పరిస్థితి వస్తుందన్న మాట తెలిసింది. ఆ అబ్బాయి ఏమయ్యాడు అని మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యాడు? వాడు రాజకుమార్తెకి ప్రియుడయ్యాడు. అదే కదా. అందులో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఈ గోలంతా వచ్చేసరికి అలా ప్రజలందరూ రాజుగారి దగ్గరకు వచ్చారు. తిరగబడ్డారు. తిరగబట్టడానికి ఏముంది, ఈ ఊళ్ళో ఉంటే ఆడపిల్లలు మాయమైపోతున్నారు, మేము వేరే దేశాన్ని పక్క దేశాలకు వలస వెళ్ళిపోతాం, మిగిలిన పిల్లలనైనా బతికించుకోవాలి కదా. ఒక మంత్రగత్తె ఉమ్. ఆమె పిల్లల్ని మాయం చేస్తోంది, ఏదైనా చెయ్యండి అని వలవల ఏడుస్తూ అందరూ శోకాలు పెట్టారు. నేను తప్పకుండా చూస్తాను, తప్పకుండా చేస్తాను. ఎవరైతే ఈ మాయమైపోయిన ఆడపిల్లల్ని తీసుకొస్తారో, మంత్రగత్తెని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తా అని ప్రకటన చేశారు. ప్రజలంతా సంతోషించారు. ఇంత బిందాస్గా ఎవరంటారు? ఉమ్. సరేనని వెళ్ళిపోయారు. ఏకాంతంగా కూర్చుని ఈ మాయమంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మన రాజ్యంలోకి, ఎట్లా ఇది జరిగింది అని ఆలోచిస్తే ఇంకప్పుడు స్పార్క్ లాగా వెలిగింది. ఇలాగే ప్రజలు కళ్ళ నీళ్ళు పెట్టుకుని పరాయి దేశం వెళ్ళిపోతామని అంటున్నట్టు మనకు ఒకళ్ళు చెప్పారు. ఎవడు వాడు? మంత్రి గారు వచ్చాడు. మంత్రి గారు అన్నాడు, ప్రభు అప్పుడు ఒక కుర్రవాడు, 2 కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పారు ఈ సంగతి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు ప్రభు. అప్పుడు ఆయన గుర్తొచ్చింది, ఓహో నా కుమార్తెని వివాహం చేసుకుంటానన్నాడని జైల్లో పెట్టాను. జైల్లో పెట్టాం. అయితే మంత్రి అన్నాడు, ప్రభు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాజకుమార్తె ప్రతి రాత్రి అప్పుడు వచ్చిన యువకులు ఇద్దరిలో ఒక యువకుడిని రాత్రిపూట ఉద్యానవనంలో కలుస్తోందని ఒక వార్త ఉంది అనగానే రాజుకు నవ్వొచ్చింది. వాడు 2 కళలు చెప్పాడు. ఒకటేమో ప్రజలు ఏడుస్తారని, రెండోదేమో రాకుమార్తెతో వివాహానికి ప్రబంధం జరిగిపోయింది. ఇక్కడ ప్రజలు ఏడ్చేందుకు ప్రబంధం జరిగిపోతుంది అంటే నిజమే అన్నమాట. వాళ్ళిద్దరిని విడిపించి తీసుకురండి. విడిపించి తీసుకొచ్చాక ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. కానీ అడపా చిరంజీవి గారి నావెల్స్ ఎంత బాగున్నాయి రమ్మగారు. చిన్న ట్విస్ట్ బ్రహ్మాండంగా, ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి. కానీ అన్ని ట్విస్టులే ఉన్నాయి. ట్విస్ట్లే ఉన్నాయి. హాయిగా చదువుకోవచ్చు జయ. లాంగ్వేజ్ ఎంత సింపుల్ గా ఉంటుందో, చాలా సుఖంగా వెళ్తుంది కథ. ట్రై చేయండి కొనుక్కుని పుస్తకం చదవడానికి. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అడపా చిరంజీవి గారిది జిత్తులు మారి సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. జయకాంతుడిని శరభణ్ణి సభలోకి ఆహ్వానించారు. జైల్లో నుంచి సభలోకి వచ్చేసారు. వచ్చి ఇప్పుడు మహారాణి అందరూ, మహారాజు, సభలో సభికులు అందరూ, పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు వీళ్ళందరూ సభలోనే ఉన్నారు. ఈయన కొద్ది కాలం క్రితం ఒక కుర్రవాడు తనకు ఒక కల వచ్చిందని, ఇలాంటి ఒక ప్రమాదకర స్థితి ఏదో రాజ్యంలో రాబోతోందని తనకు కల గురించి చెప్పాడు. యువరాణిని వివాహం చేసుకున్నట్టు కల వచ్చిందని చెప్పేసరికల్లా క్రోధానికి లోనై మేము అతన్ని చెరసాల్లో పెట్టాం. ఇవాళ అందరి ముందు అతని క్షమాపణ చెప్పుకుంటున్నాం. అతని 2 కళలు నిజమైనవి. ఒకటి అతను చెప్పాడు, ఇక్కడ ప్రమాదం రాబోతుంది, ప్రజలు ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి రాజ్యాన్ని వదిలిపెట్టిపోతాం, ఈ ప్రమాదం నుంచి తప్పించమని అడిగినట్టు అతనికి వచ్చిన కళ కొన్ని నెలల క్రితం వచ్చింది, నిజమైంది. రాజకుమార్తెను వివాహం చేసుకున్నట్టుగా అతనికి వచ్చిన కళ కూడా సగం నిజమైనట్టే. ఎందుకంటే రాజకుమార్తె అతనితో ప్రేమలో ఉంది. ఈ అబ్బాయికి క్షమాపణ చెప్తున్నానని క్షమాపణ చెప్పేశాడు సభాముఖంగా. సో కూతురు విషయాన్ని యాక్సెప్ట్ చేసేసాడు. చేస్తే ఇతను ఏమన్నాడు, అంత మాట అనకండి, మేము మీ ప్రజల్లో వాళ్ళం, రాజకుమార్తెను వివాహం చేసుకోవడం కోసం నేను రాలేదు ఇక్కడికి, ఈ ప్రమాదం వస్తోంది, దీన్ని ఏ రకంగా తొలగించగలమో మీకు ఏదైనా సహాయపడదామని వచ్చా, మీరు ఆజ్ఞాపిస్తే ఏదైనా చేస్తాను నేను అంటే, ఈ అమ్మాయిల్ని వెతుకొచ్చే పని నువ్వు చేయగలవా అన్నాడు. తప్పకుండా చేయగలను, కాకపోతే ఎవరు ఎక్కడ ఎలా ఏమిటి అనేది మనకి తెలియాలి. అప్పుడు అందులో 4 ఆడపిల్లలు ఒక చోట ఉన్నప్పుడు ఒక ఆవిడ కనపడింది, అందులో ఒక పిల్లని తీసుకుపోయింది, మిగిలిన 3 ఆడపిల్లలు చూశారు,
అదొక మాంత్రికురాలుగా మారిపోవటం, ఆమె చేతిలో ఒక మంత్రదండం ఉండటం. మూడు చోట్ల అలాంటివే జరిగినాయి. మిగిలిన వాళ్ళు చూశారు. పక్క రాజ్యపు రాజకుమార్తె రాగలతను ఎత్తుకుపోయినప్పుడు ఎవరు చూడలే, వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. ఈ ఊళ్ళో జరిగినవి ప్రతి చోట కొంతమంది పిల్లలు ఉండగానే, మిగిలిన పిల్లలు ఉండగానే అందగత్తైన పిల్లని ఆమె తీసుకుపోయింది, ఒక మాంత్రికురాలు, వికృత రూపిణి ఒక ఆవిడే. ఇప్పుడు ఇది వెతుక్కుంటూ వెళ్ళాలి. ఏది దీనికి దరితెన్ను లేదు, అది ఎక్కడుందో తెలియదు మనకి, ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలి. అయితే రాజుగారు ఏం చేశారంటే వీళ్ళిద్దరికీ చెరుకోపళ్ళ నిండా బంగారు నాణ్యాలు పోసిచ్చారు. 2 చక్కటి నల్లటి గుర్రాలని గిఫ్ట్ ఇచ్చారు. ఈ గుర్రాలు వేసుకుని వెళ్ళండి, వెతకండి, మీకే అవకాశం ఉన్నా ప్రయత్నం చేయండి. ఇప్పుడు 2 కళల్ని విశ్లేషిస్తే మొదటి కళలో అందరూ దుఃఖిస్తున్నది, రెండో కళలో యువరాణి పెళ్ళి. ఊరికే ఎందుకు పెళ్లి చేసేస్తారు? ప్రేమించుకుంటే పెళ్లి కాదు ఇది. బహుశా రాజ్యంలో ఏదో శుభం జరుగుతుంది అంటే ఏదో జరగబోతుంది, దానికి ప్రయత్నం చేయాలి. సరే వీళ్ళు మేము చేస్తామన్నారు. కొంచెం మదన మంజరి దుఃఖించింది, రోజు కలుసుకుంటున్నారు కొన్ని నెలలుగా వీళ్ళు. మరి తను కనపడ్డు, ఇది ప్రమాదకరమైన పని. మంత్రగత్తెలు మాంత్రికులు అనగానే భయమేదు, అంతే. దుఃఖిస్తూనే తన రాజ్యానికి అవసరమైన ఈ పనిని చేయడానికి సాహసిస్తున్న జయకాంతుని చూసి సంతోషిస్తూ పంపించింది. ఈ అబ్బాయిలు ఇద్దరు బయలుదేరారు. ఇక దరి తెన్ను లేదు, అడవులు. ఎంత ప్రయత్నం చేశారో, వెళ్ళి 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 చివరికి ఒక రాజ్యాన్ని చేరారు. ఈ రాజ్యాన్ని చేరాక ఈ రాజ్యం ఏమిటి? కుండిన రాజ్యం, కుండిన నగరం అది. ఈ నగరంలోకి ప్రవేశించి వీళ్ళు ఇప్పుడు 3-4 రోజులు ప్రయాణం చేశారు. మొదట వాళ్ళు కట్టించిన ఆహారం అంతా అయిపోతుంది. ఎన్ని రోజులు ఉంటాయి వండిన ఆహారాలు? కాయా కసరు తింటున్నారు. సరే ఇక్కడ ఎవరైనా పుట్టకోళ్ళ ఇల్లో ఏదైనా దొరుకుతాయేమో చూద్దామని నగరం లోపలికి వెళ్ళారు. అది కుండిన నగరం అని తెలిసింది. వీళ్ళు ఇక్కడ ఏమైనా పుట్టకోళ్ళు దొరుకుతాయా అదే అని అడిగారు. అడిగితే బాబు ఈయన ముందుకెళ్ళండి, రాజుగారు కట్టించిన ధర్మశాలలే ఉంటాయి. అయితే ఒక పని చేయాలండి, మీరు రాజుగారిని చూడాలి. ఎందుకు, అది అవసరమా అని అడిగారు వీళ్ళు. అవసరం అంటే కాదండి, కానీ ఎవరైనా వీరులు రాజ్యంలోకి వస్తే నాకు ఒకసారి చూపించమని అడుగుతారు, మీ ఇష్టం అంటే వీళ్ళు సరే రాజుగారిని మేము కలుస్తామన్నారు. ఇద్దరిని రాజుగారి దగ్గర తీసుకుపోతే ఆయన, ఆ రాజ్యానికి రాజుగారి పేరు విక్రమకేసరి. ఆయన చాలా దిగులుగా ఉన్నాడు. ఆయన ఏ ఊరు ఎక్కడ ఏమిటి అని కనుక్కుంటే ఫలానా రాజ్యం నుంచి వచ్చామండి, అవంతి నగరం, మేము ఇట్లా బయలుదేరాము, మరి మా రాజ్యంలో ఇలా రాకుమారి అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నారు, దాన్ని కనుక్కోవడానికి వచ్చాం అనేసరికి ఆయన అన్నాడు, బాబు వెతకపోయిన తీగ గాలికి అడ్డమడ్డట్టుంది, మా అమ్మాయిని కూడా ఎవరో ఎత్తుకుపోయారు. అయితే రాజకుమార్తె ఇద్దరు అమ్మాయిల్ని రక్షించిందని ఆ అమ్మాయిలిద్దరిని అటకాయించినటువంటి దొంగలు చెప్పారు మాకు. మా మీద ఫైట్ చేసింది అమ్మాయిలిద్దరిని రక్షించింది అని. ఆ అమ్మాయిలే ఈమెను ఎత్తుకుపోయి ఉండొచ్చు. ఒకటి రాక్షస అయితే, రెండోది మంత్రదండం. అది 2 రూపాల్లో కనపడుతుంది. ఆ మంత్రదండం ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. మంత్రదండం అని చెప్పాడు. చెప్తే ఈ అమ్మాయి ఈయన ఏమన్నాడంటే, మా కుమార్తె రాగలత తన అన్నయ్య ఆనందవరంతో కలిసి వేటకెళ్ళింది. అన్న చెల్లి సెపరేట్ అయిపోయారు. చెల్లెలు కొంతమందికి కనపడి మాయమైపోయింది. రాగలత చాలా అద్భుతమైన ఫైటరు, అన్నయ్యని మించింది, కత్తి యుద్ధంలో పేరెన్నిక కలిగింది. ఇంకా వివాహం కాలేదు, అవివాహిత కన్య. మా అమ్మాయిని రక్షించి తెచ్చిపెట్టు నాకు అని ఆయన అడిగాడు. అడిగితే ఇతను ఏమన్నాడు, సరే మీరు పని చేయండి, రాగలతది ఒక చిత్రం గీయించి ఇవ్వండి. వీళ్ళు ఒక 4 రోజులు మా దగ్గర ఉండమని అంతఃపురంలోనే ఉంచుకున్నారు. నగరంలోనే ఉంచుకుని 4వ రోజున ఒక చక్కటి వస్త్రం మీద అమ్మాయి బొమ్మ గీయించి ఇచ్చారు. అయితే వీళ్ళు ఏమన్నారంటే, అక్కడ ఏ భయభయత మాంత్రికుల హడావిడి ఉందో అక్కడ మనకు తెలీదు, చిన్నప్పటి సంఘటన ఏదైనా ఒకటి చెప్పండి, ఆ అమ్మాయికి మేము మంచివాళ్ళమేనని తెలియటం కోసం అని ఆనందవర్మని అడిగి, అమ్మాయి అన్నయ్య విక్రమకేసరి గారి కొడుకు అమ్మాయి చిన్నప్పటి సంగతులు కనుక్కొని మళ్ళీ బయలుదేరి వెళ్ళారు. వీళ్ళు ఒక 2-3 రోజులకు సరిపడా ఆహారం కట్టించారు. వెళ్ళగా తిండంతా అయిపోయింది. ఇక ఒక అడవిలోకి ప్రవేశించారు. ఎంత వెళ్ళినా అడవి పూర్తి కావటల్లా, ఎక్కడికి వెళ్తున్నామో తెలియటల్లా. చాలా వెళ్ళారు, 5-6 రోజులు ప్రయాణం చేశారు. చివరికి వీళ్ళు ఒక చోటకి చేరేసరికి వాళ్ళకి ఎట్లా కనపడింది, ఒక పచ్చగడ ఒక అడవి, ఒక ప్రాంతము, నీటి బొగ్గు ఒకటి ఉంది, నీరు వస్తుంది, ఏవో పళ్ళు అవి కనపడుతున్నాయి. అక్కడ ఒక ఆయన ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కనపడ్డాడు. వీళ్ళకి కనపడేసరికల్లా మనం ఈయన్ని సేవిద్దాం,
తపస్సు భగ్నం చేయొద్దు, ఆయన దారిని ఆయన ఉండని అని ఇద్దరు ఏం చేశారు, అదంతా ఆశ్రమం లాగా ఉంది, చిన్నది పనసాల లాంటిది, పెద్దది కాదు చిన్నది, అంతా మట్టి కొట్టుకుపోయింది, చెట్లు కొమ్మలు మొక్కలు చెక్కలు విరిగి పడిపోయి ఎండుటాకులు రోతగా ఉంది. ఆయన ఎప్పటి నుంచి ధ్యానం చేసుకుంటున్నాడు. జనరల్గా ధ్యానాలు అవి శుభ్రమైన ప్రాంతంలో చేసుకుంటారు. అవును. ఈయన శుభ్రం చేసుకుని కూర్చుని ఉంటాడు. ఎన్ని రోజులైందో ఇట్లా అయిపోయింది. ఇద్దరు కలిసి చుట్టూతో అంతా శుభ్రం చేశారు, బోళ్ళని పళ్ళు కోసుకొచ్చుకున్నారు, కాసిన పళ్ళు తిని మంచినీళ్ళు తాగారు. అక్కడి నుంచి ఏం చేశారు, మళ్ళీ కాసిన పళ్ళు కోసి పక్కన పెట్టి మంచినీళ్ళు కూడా తెచ్చిపెట్టుకుని ఆయన పాదాలు తింత ఆయన ఒక గట్టు మీద కూర్చున్నాడు, కింద శుభ్రంగా కాళ్ళు దప్పుకు పడుకొని నిద్రపోయారు. తెల్లవారి వీళ్ళు లేచేసరికి ఆయన కమండలమో దండమో ఉన్నాయి కానీ ఆయన లేడు. అమ్మో ఈయన మాయమైపోయాడు ఏమిటా అని అటు ఇటు వెతుకుంటే ఆయన మంచినీటి దగ్గర ఉన్నాడు, నీళ్ళు తీసుకుంటున్నాడు. వెళ్ళి ఆయనకి దండం పెట్టారు. ఆయన మహానుభావ మీరు ఎవరండి ఇక్కడ ఉన్నారు ఏమిటి అని కనుక్కున్నారు. ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటే వీళ్ళు పళ్ళు కోసుకొచ్చి పెట్టి ఆయనకి మళ్ళీ మంచినీళ్ళు తెచ్చిపెట్టి ఆయన్ని బాగా కంఫర్ట్ చేసి, అయ్యా ఒక మహత్కార్యం కోసం బయలుదేరాము, మరి మాకు ఏదైనా సహాయం చేయండి, దారి తెన్ను తెలియటం లేదు, ఎంతోమంది ఆడపిల్లలు ఇక్కడ ఇట్లా మాయమైపోయారు, ఒక రాజకుమార్తె కూడా మాయమైంది, మా ఊరి ప్రజలంతా గోల పెడతారు, ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ప్రజలు గోల పెడుతున్నారో తెలీదు అని చెప్పేసరికి ఆయన అన్నాడు, ఆయన కళ్ళు మూసుకుని, భేతాళ మోహిని ఎత్తుకెళ్ళిన రాకుమార్తె అమ్మాయిల కోసం వచ్చారు మీరు అనేసరికి అప్పటికి వీళ్ళకి తెలిసింది భేతాళ మోహిని దాని పేరు. అవునండి ఇట్లా ఇట్లా ఎత్తుకుపోయింది, ఆమె చేతిలో ఒక మంత్రదండం ఉంది చెప్పారు. చెప్పేసరికి ఆయన అన్నాడు, నాయన మీరు వచ్చిన దూరం చాలదు, ఇంకా 1000 యోజనాలు వెళ్ళాలి మీరు. ఎలాగా అదంతా? అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఓ పని చేయండి, ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే సంచార వృక్షం అది తిరుగుతుంది, కంచుకిట దాని పేరు, అది ఎట్లా గుర్తుపట్టాలి అంటే అది ఆ స్వర్ణకాంతితో మెరుస్తూ ఉంటుంది. మా గురువుగారికి తెలుసు, ఆయన ప్రయాణం చేశారు కాబట్టి మీరేమి అనుమానపడద్దు, ఇంకా వెళ్ళండి, ఉత్తరంగా ప్రయాణం చెయ్యండి. ఆ సంచార వృక్షం ఏంటి, సంగీతం పాడుతుంది, మనం దానివైపు చూసాక ఆ సంగీతం పాడడం మానేస్తుంది. మీరు తనని తాను గుర్తించేలాగా ఏర్పాటు చేసి పెట్టుకుంటుంది, సంగీతం పాడుతూ ఉంటుంది. ఆ చెట్టు ఎక్కాక ఇంకా మాట్లాడద్దు, కళ్ళు తెరవద్దు, నేను చెప్పిన మంత్రాన్ని జపం చేసుకోండి అని చెప్పి ఒక చిన్న అద్దం ఇచ్చేట ఆయన. ఈ దర్పణం, ఇందులో మీరు ఏది కోరితే అది కనపడుతుంది, మీరు కోరిన ఇది తీరుస్తుంది, మిమ్మల్ని ఆ మంత్రగత్తె నివాసం దగ్గర దింపుతుంది, ఎక్కడైతే భేతాళ మోహిని ఉంటుందో అక్కడ దాకా దింపుతుంది, మీకు శుభం జరుగుతుంది, ఆయన మీరు వచ్చిన పని అవుతుంది, ఈ సంచార వృక్షాన్ని పట్టుకోండి అని చెప్పారు. చెప్తే ఆయనకు దండాలు పెట్టి ఆ మంత్రం బాగా నేర్చుకుని ఆ దర్పణం జేబులో పెట్టుకుని, చిన్న అద్దం మాకుండటి ఏమంటారు చేతద్దాలు ఉంటాయి కదా, హ్యాండిల్ ఉండేది అలాంటిది, ఇక పుచ్చుకొని బయలుదేరారు. ఇక నడిస్తే ఎక్కడి నుంచో తీయటి పాట వినిపిస్తోంది, గంధర్వగానం. ఆ గానం ఎట్టించి వస్తుందా అని వెతికితే ఒక మూలగా బంగారపు రంగు ఆకులతో ధగ మెరుస్తూ ఒక వృక్షం కనపడింది వీళ్ళకి. ఎప్పుడైతే వీళ్ళ దృష్టి చెట్టు మీద పడిందో పాట మానేసింది, ఇదే పాడుతోంది. ఆయన చెప్పింది ఇదే, స్వర్ణవర్ణంతో ఉంటుందని చెప్పారు. బంగారు ఆకులు కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆ చెట్టుకి. వెళ్ళి చెట్టుకు దండం పెట్టి చెట్టు ఎక్కి కూర్చుని 2 కొమ్మలు గట్టిగా పట్టుకుని పడిపోకుండా మంత్రం పునశ్చరణ చేయటం మొదలుపెట్టారు ఇద్దరు. అది కళ్ళు తెరవకూడదు, నోరు మాట్లాడకూడదు, జపం మాత్రమే చేయాలి. ఈ జపం చేయటం మొదలుపెట్టి లోపల తలుచుకుంటున్నారు, భేతాళ మోహిని ఉండే ప్రాంతానికి చేర్చు, మమ్మల్ని చేర్చు అని. అది బలంగా వేళ్ళు ఊనుకుని నుంచుని, ఇంతలావు మొదలున్న చెట్టుకి ఎంత వేళ్ళు ఉంటాయి వీళ్ళకి తెలుస్తూ ఉండగానే ఆ వృక్షం ఇట్లా భూమిలోంచి వేళ్ళని పెకలించుకుని రైమని ప్రయాణం చేయటం మొదలుపెట్టింది. వీళ్ళు మంత్రం ఆపలేదు, కళ్ళు తెరవలేదు. వెళ్ళగా ఒక చోట దింపేసింది, మొత్తం వెళ్ళిపోయింది చెట్టు నేలలోకి. వెళ్ళేసరికి చెట్టు ఆగిపోయింది, దీనికి ప్రయాణం జయ్యమని వెళ్ళటము టక్కమని ఆగటమో తెలుస్తుంది కదా. ఎప్పుడైతే చెట్టు ఆగిందో మెల్లిగా లేచి చూసుకుంటే ఏమిటి, అదేదో పెద్ద పర్వతంలాగా ఉంది, ఖాళీగా ఉంది, ఒక కొండలు ఉన్నాయి, ఖాళీగా నిరాబాగా కనపడుతోంది, డ్రైగా ఉందంతా. చెట్టు దిగారు ఇద్దరు. మనకు చెప్పారు, ఏం చెప్పారు సిద్ధేంద్ర యోగి, ఎక్కడ మంత్రగత్త నివాసం ఉందో అక్కడ దింపుతుంది, అక్కడి నుంచి లోపలికి వెళ్తాం ఎలాగా అని దర్పణం చూపిస్తుంది. ఈ దర్పణమే మీకు దారి చూపిస్తుంది అని చెప్పాడు ఆయన. అందులో మీకు ఏం కావాలో చూడండి, అది మీకు దారి చూపిస్తుంది. సరే వీళ్ళు ఇట్లా చెట్టు దిగి అటు ఇటు చూసే లోపల వెనకాల నుంచి నాయన అని వినపడింది. ఒక బంగారు కాంతులతోన్నటువంటి ఒక యక్షకన్య దేవకన్య అక్కడ నిలబడింది.
లాస్ట్ ఇయర్ పేరు ఎవరమ్మా నువ్వు అన్నారు. మిమ్మల్ని తెచ్చిన కంచుకనే సంచార వృక్షాన్ని నేనే నాయన, నేను దేవ కన్యని. ఒకసారి నాట్యంలో సంగీతంలో పోటీలు జరిగినాయి, నేను చాలా బాగా నాట్యం చేశాను. అయితే నాకంటే నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అపోనెంట్, ఆ అమ్మాయి గెలిచింది. నేను గెలవకపోవడంతో కోపంతో దేవేంద్రుడిని నిందించాను. దేవేంద్రుడిని నిందించి, స్వర్గాన్ని నిందించి, పెదవాళ్ళందరినీ నిందించేశారు కల్లా. భూమి మీద పడి ఉండు నువ్వు, భూమి మీద ఉపయోగం లేని గానం పాడుకుంటూ ఉండమని నన్ను శపించాడు. నేను సంచార వృక్షంగా మారిపోయాను. అయితే నేను పదే పదే బతిమలాడితే ఇంద్రుడు నాకు ఏదైనా ఒక మహత్కార్యానికి ఉపయోగపడినప్పుడు నాకు ఈ జన్మ నుంచి విముక్తి వస్తుందని చెప్పాడు. ఎంతమందో ఋషుల్ని మహర్షుల్ని అన్ని చోట్లకి తిప్పాను. కొంతమంది కన్యలని, వాళ్ళని ప్రాణాలు కాపాడే పరిధి చేస్తున్నందుకు ఒక మానవుడికి ఉపయోగపడితే నాకు ఇది విముక్తి వస్తుందన్నారు. నాకు ముక్తి వచ్చేసింది నాయన, చాలా సంతోషం, మీ పని అయిపోతుంది అని చెప్పేసరికల్లా వీళ్ళు పదే పదే దండాలు పెట్టారు. నువ్వు ఇంత దూరం తీసుకొచ్చావు కాబట్టి మేము వచ్చామమ్మా అంటే, నువ్వు ఎప్పుడో మీ పని ఎంత అయ్యాక ఒక వరం ఇస్తాను, కావాలంటే కోరుకోమని. అయితే సరిపడు అన్నాడు, అమ్మా నా వాడికి ఒక వరం, నాకు ఒక వరం, 2 వరాలు ఇవ్వాలంటే ఆవిడకి నవ్వింది. అలాగే తెలివిగల వాళ్ళు, మీరిద్దరికీ చెరుకో వరము ఇస్తాను, ఒకసారి మీ కోరిక తీరుస్తా అని చెప్పి మాయమైపోయింది. ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. రమ్మగారు, మనము అడప చిరంజీవి గారిది స్టోరీ చెప్పుకుంటున్నాం. జిత్తుల మారి. నాకు జిత్తుల మారి అనగానే నక్కయ్య గుర్తొస్తుంది. అలా అంటాం కదా, జిత్తుల మారి మన కథల్లో నక్కని నెగిటివ్ గా అలా ఫీట్ చేసేసుకున్నాం. అవును, నక్క తెలివితేటలు. అది ఎందుకంటే పారసైట్ అమ్మా అది. నక్క సొంతంగా సంపాదించుకుని తిందు. అవును, ఏవైనా సంపాదించి వదిలిపెట్టినవే తింటుంది. అదే చేస్తుంది. అది పట్టడం ఎట్లాగా అని చూస్తుందిట. వేటాడే కెపాసిటీ లేదు దానికి. అందుకే జిత్తులు మాడతాను అంటారు. ఎక్కడున్నాం మనం? సంచార వృక్షం ఎక్కి వెళ్ళారు. జయకాంతుడు శరభుడు ఇద్దరు దిగారు. దిగితే అదంతా ఒక నిరాభగా ఉంది, ఏదో ఉన్నట్టే ఉంది, ఏమిటో కనపడదు. అప్పుడు వీళ్ళు అద్దం తీశారు. వీళ్ళ దగ్గర దర్పణం ఉంది. ఆ దర్పణంలో చూశారు. ఓ దర్పణ మిత్రుడా మాకు చెప్పు, ఎక్కడుంది భేతాళ మోహిని కోట అంటే, అందులో చూస్తే ఎదురుగుండా ఉన్నది కోటే, బ్రహ్మాండమైంది, పెద్ద తలుపు. సరే, ఇప్పుడు భేతాళ మోహిని ఏం చేస్తోంది అది కూడా చూశారు. ఆ భేతాళ మోహిని నగరం లోపల ఏం కనపడుతోందంటే, చుట్టూతా బోల్డ్ అంతమంది అందగత్తెలు నుంచుని ఉన్నారు. ఒక మహాద్భుత సౌందర్యవతి, మంచి పరాక్రమశాలిగా ఉన్న ఒక అమ్మాయి, రాక్షస మొహంతో పిశాచంలాగా ఉన్నటువంటి వికృత రూపంతో ఉన్న ఒక యోధురాలు, ఇద్దరు కత్తి యుద్ధం చేస్తున్నారు. అబ్బో సూపరు. మిగిలిన వాళ్ళంతా, చుట్టూతో ఉన్న వాళ్ళంతా ఆసక్తిగా చూస్తున్నారు, చప్పట్లు కూడా కొడుతున్నారు మధ్య మధ్యలో. చిట్టటి వారికి ఏమైంది, అందంగా ఉన్న అమ్మాయి ఓడిపోయింది, వికృత రూపిణిగా ఉన్న యోధురాలు గెలిచింది. అప్పుడు ఆవిడేమంది, శభాష్ రాగలత, ఓడిపోయినా కూడా నీ ఖడ్గచాలన విద్య చాలా గొప్పది, నువ్వు చాలా చేసావు, నువ్వు చాలా బాగా ఫైట్ చేసావు అంటోంది. అప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది, అందాల రాణి మీ శక్తి ముందు నేనెంత అంటోంది. ఇది అందాల రాణి ఎవరు, ఓడిపోయిందే నిజానికి అందాల రాణి, కానీ దాన్ని పొగుడుతున్నారు, కానీ దాన్ని అందాల రాణి అంటున్నారు. చుట్టూతో ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. ఆవిడ చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది అర్థం కాల. ఈ అమ్మాయి ఈవిడ భేతాళ మోహిని అనుకుందాం, ఎవరు వికృత రూపంగా ఉన్నది భేతాళ మోహిని, రాగలత అంది అంటే అందగత్తిగా ఉన్నది రాగలత, మనం ఇంతకు ముందు చూసినటువంటి రాజ రాకుమార్తె అయి ఉండాలి. ఫైట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా ఇప్పుడు బందీలుగా ఉన్న వాళ్ళు ఎత్తుకొచ్చేస్తే ఏడుపు కొట్టు మొహాలతో ఉండాలి, కానీ అవన్నీ ఉత్సాహంగా మంచి మంచి బట్టలు కట్టుకుని శభాష్ చప్పట్లు కొట్టుకుంటూ బాగానే ఉన్నాయి. ఫైటింగులు చూసి ఎంజాయ్ చేస్తారంటే బాగున్నట్టు, అంతేగా. అర్థం కాల. సరే కోట లోపలికి వెళ్దాం ముందు అని చెప్పి చుట్టూతా ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. ఈ కోటలో ఏమున్నాయో చూద్దాం అనుకున్నారు. అన్ని దర్పణంలో ఈ కోటలో ఏమేమి ఉన్నాయంటే, లోపల రాక్షసగణం పిశాచగణం ఉంది, లోపల ఏవో కాపాలిక శక్తులు ఉన్నాయి, లోపల పెద్ద పెద్ద సభాభవనాలు ఎంతో అందంగా అలంకరించినవి, భయమేసేలాంటివి కూడా అన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు ద్వారం ఎట్లా, చుట్టూతా తిరిగారు ఆ కోటకి, ఎక్కడా కనపడలే. ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి ద్వారం కూడా దర్పణం సహాయం చేస్తుంది అన్నారు కదా, సిద్ధేంద్ర ఋషి గారు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని చదువుకుని అందులో చూశారు. ఇందులో ఎట్లా ఈ ద్వారం తీయాలి అంటే, ఆ తలుపు తీయటానికి కూడా ఒక మంత్రం ఉంది. ఏమిటది, అందాల రాణి, అపరంజి బొమ్మ, భేతాళ మోహిని,
తలుపు తెరు అనాలి అని అక్కడ ఒక మేట ఉంది, దాన్ని నొక్కాలని ఉంది. సో ఆవిడ సౌందర్యాన్ని పొగడాలి అంతేగా అక్కడ దాకా వెళ్ళి అక్కడ నిలబడి వీళ్ళు అందాల రాణి, అపరంజిబొమ్మ, బేతాళ మోహిని ద్వారం తీయమంటే తలుపు తెరుచుకుంది. కోటకోడలాగానే ఉంది, అది చెబితే కానీ తీయదు. లోపలికి వెళ్తే ఎన్ని రకాల రాక్షస మొహాలు, పిశాచపు మొహాలు, భయంకరమైనటువంటి విగ్రహాలు, నానా భయంకరమైన వ్యవహారాలు ఉన్నాయి. వీళ్ళు అలా ఇలా మొత్తం వీళ్ళు ఏం చేశారు, ముందు చూశారు కదా అద్దంలో అన్ని చోట, వీళ్ళకి లోపల తెలుసు ఏ పక్క నుంచి ఏ పక్కకి వెళ్ళాలో తెలుస్తుంది. ఈ ఆడపిల్లలందరూ ఉన్న వైపుకి వెళ్ళేశారు కదా. ఆ సౌందర్యవతిగా కనపడుతున్నటువంటి రాగలత వీళ్ళని చూడంగానే కత్తి చూసింది ఎవరో నన్ను చూసేశారు కళ్ళు. వీళ్ళు అన్నారు, చెప్పాడు జయకాంతులు, బాగండి మీరు కుండిన రాకుమార్తె కదా, మీ అన్నగారిని నాన్నగారిని కలిసి వస్తున్నాం అని చెప్పేశారు కల్లా. అమ్మాయింది కాదు, ఇక్కడ పిశాచ మాయలు చాలా ఉన్నాయి, నిజం చెప్పండి మీరు ఎవరు అంటే జేబులోంచి ఆ ఫోటో తీసి చూపించారు. ఈ మైకి బొమ్మ వేసి ఇచ్చారుగా పల్సటి వస్త్రం మీద, ఆ బొమ్మను చూసేసరికి తెలుస్తుంది, ఎందుకంటే అది ఆనందవర్మ చేత్తో వేసింది, వాళ్ళ అన్నయ్య వేసిన బొమ్మ. క్షమించండి, మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చారని తెలీదు, ఇక్కడ చాలా పిశాచి శక్తులు ఉంటాయి, ఎప్పుడు ఏవి ఎలా మమ్మల్ని మోసం చేస్తాయో మాకు తెలీదు, మేమందరం కలిసికట్టుగానే ఉంటున్నాము అని చెప్పి మాట్లాడుకునే లోపల ఈ లోపల ఏమైంది, మళ్ళీ వస్తుంది బేతాళ మోహిని. వస్తుంటే ఈ అమ్మాయి ఒక మంత్రం చదివి వీళ్ళిద్దరిని బొటన వేలంత వ్యక్తులుగా మార్చేసింది. నేల మీద ఉన్నారు. ఆ బేతాళ మోహిని వచ్చింది, ఏదో అటు ఇటు మాట్లాడడానికి వస్తే ఆవిడ ఒక అడుగు ఉంటే వీళ్ళ మీద వేసేస్తుంది. చేపుచ్చుకు లాగింది రాగలత. ఎందుకు రాగలత చేపుచ్చుకు లాగుతున్నావు అని అడిగింది. అడిగితే మీ చేతి బలం ఎంతో చూస్తున్నాను, మీరు చాలా బలశాలి అంటే ఆవిడ ఆహాహా అని ఆనందిస్తూ పోయింది. చక్కగా వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో. వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు, మీకు మంత్రాలు ఎట్లా వచ్చండి అంటే, నాకు ఈ ఖడ్గచాలన విద్య చిన్నప్పటి నుంచి వచ్చు, మా అన్న నేను కవల పిల్లలం ఒకేసారి మాకు విద్యలు నేర్పించారు, అన్నయ్య కంటే కూడా నాకు బాగా వచ్చింది, ఈవిడికి బాగా ఖడ్గ విద్య మీద ఆసక్తి, ఈ బేతాళ మోహినికి మమ్మల్ని తీసుకొచ్చింది కానీ మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లా, హాయిగా ఉంటుంది, హాయిగా ఉంచుతుంది, ఎప్పటికప్పుడు పోటీలు పెడుతుంది, మాలో మేము సంగీత పోటీలు డ్యాన్స్ పోటీలు అన్నీ అవుతూ ఉంటాయి, మేమందరం హాయిగా ఉన్నాం. అయితే ఈవిడికి 2 చెలికత్తెలు ఉన్నారు, చెంప గంప. వాళ్ళకి ఈ ఖడ్గ విద్య అంటే ఇష్టం. వాళ్ళు నా దగ్గర ఖడ్గ విద్యలో మెలకువలు నేర్చుకుంటుంటే వాళ్ళ దగ్గర చిన్న చిన్న మంత్రాలు నేను నేర్చుకున్నా. ఆ మంత్రాల వల్ల మిమ్మల్ని చిన్నవాళ్ళుగా చేసేయగలిగాను, మీరు లోపల ఉండండి అని చెప్పి వాళ్ళని ఒక చిన్న రూమ్లో తమకిచ్చిన గదుల్లో ఒక గదిలో ప్రవేశపెట్టి వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేసింది. వీళ్ళు మెల్లిగా కోట అంతా తిరిగి ఆను పాను చూడడం మొదలుపెట్టారు. ఈ కోట లోపలికి వెళ్తే ఎంత భయంకరంగా ఉందో, ఇంకా కొన్ని దిగుడు మెట్లున్నాయి. కిందకి వెళ్తే ఉంది పెద్ద విగ్రహం, 20 అడుగులు ఉంటుంది, అది కంకాళ కామిని అనే అమ్మవారి విగ్రహం. ఈవిడ బేతాళ మోహిని, అది కంకాళ కామిని, 2 చేతులతో 2 మానవ కపాలాలు పట్టుకుని ఉన్న పెద్ద విగ్రహం. ఆ విగ్రహం చుట్టూతా 100 దీపాలు ఉన్నాయి. మన గండ దీపం అంటారా, ఈ గండ దీపాలు ఎప్పుడు పెడతారు, ప్రత్యేకంగా ఏదైనా ప్రత్యేకమైన మొక్కు ఉన్నప్పుడు. చాలా ఉన్నాయి. ఏదైనా గండ దీపం అంటే ఒకటి పెడతారు. 100 ఏమిటి, ఇన్నెందుకున్నాయి, 100 ముందు తెలియలే వీళ్ళకి, ఇన్నెందుకున్నాయని శరభ చుట్టూతా తిరిగి అమ్మవారి చుట్టూతా పెట్టబడి ఉన్నాయి. అవి లెక్క పెట్టమంటే మొత్తం లెక్క పెడితే 100. తనకి ఏమనిపించింది, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చూద్దాం అనుకున్నాడు. ఇక్కడి నుంచి వచ్చేసారు. వచ్చాక రాగలతను అడిగాడు, మీరు ఎంతమంది ఉన్నారంటే, ఏమోనండి ఎప్పుడు లెక్క పెట్టలేదు, ఒకసారి లెక్క పెట్టండి అన్నాడు. మొత్తం లెక్క పెడితే అందరూ నెంబర్లు చెప్పుకుంటూ వెళ్తే 100 అయ్యారు. అబ్బా. అప్పుడు చెప్పాడు, అక్కడ కంకాళ మోహిని, కంకాళ కామిని విగ్రహం ఒకటి ఉంది, అమ్మవారి విగ్రహం భీకర శక్తిగా ఉంది, అక్కడ బలిచ్చేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. 100 గండ దీపాలు పెట్టారు. అంటే ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క దీపం రిప్రజెంట్ చేస్తుంది. 100 దీపాలు పూర్తయినాయి. ఏదో ఒక ముహూర్తంలో బహుశా మిమ్మల్ని బలివ్వడానికి తెచ్చింది. ఎందుకు బలిస్తోంది, ఏనాడు బలిస్తుంది, అది ఎప్పుడో తెలుసుకోవాలంటే ఉనికిపోయారు వీళ్ళు. ముందంతా భయం వేసింది, కానీ ఇక్కడికి వచ్చాక తమలాంటి వాళ్ళే అందగత్తెలుండి చక్కగా అంతఃపురంలాగా ఉండి ఆడుకునేందుకు వీలుగా ఉండి కబులు చెప్పుకునేందుకు మనుషులుండి శుభ్రమైన తిండి, అలంకరణ సామాగ్రి, నాట్యాలు, కత్తి యుద్ధాలు అన్నీ ఉంటే చచ్చిపోతామని భయమేలా. ఇప్పుడు అర్థమైంది ఏం జరగబోతోంది అని. ఉనికి చచ్చిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు, అసలు ఇదేం జరుగుతుంది. ఇప్పుడు ఇతను ఏమన్నాడు, మీకు 2 ఉన్నారు కదా చెంప గంప, వాళ్ళని కనుక్కుందాం. ముందు అసలు ఈ అమ్మాయి ఎక్కడుందో చూడాలి.
ఈవిడ ఏం చేస్తోంది, ఉమ్, మిమ్మల్ని ఇక్కడ దింపింది ఒక్కొక్కళ్ళని. తర్వాత తను ఏం చేస్తోంది, ఉమ్, తీరా సరే మన దగ్గర అద్దం ఉందని ఆ అద్దంలో చూస్తే ఈ అమ్మాయి, ఈ భేతాళ మోహిని అమ్మాయి అనకూడదు, ఈ మంత్రగత్తె, మంత్రగత్తె. ఈ మంత్రగత్తె ఒక శిథిల గృహంలో ఉంది. ఉహు, ఆ శిథిల గృహంలో ఒక వ్యక్తి ఎవరో ఇట్లాగా గొలుసులతోటి కట్టివేయబడి ఉన్నాడు. ఆయన మహాపురుషుడిలాగా కనపడుతున్నాడు, చాలా పెద్ద భారీకాయుడు. కానీ ఒంటి మీద బట్టలన్నీ చీకిపోయి వీపు మీద వాతలు తేలి నెత్తురు తట్లుగా ఉండి ఉమ్, అలా ఉన్న ఒక స్వరూపంలో ఉన్న ఒక యువకుడు. ఆయన యువకుడు అంటే మిడిల్ ఏజ్ అనుకో, ఒక 40 years ఉంటాయి. మహాపురుష లక్షణాలు ఉన్నాయి, కానీ ఓపిగ్గా లేడు, బాగా దెబ్బలు తిని అలసిపోయినట్టున్నాడు. అతని ముందు ఈ మెడ నిలబడి ఉంది ఈ భేతాళ మోహిని. ఇప్పుడైనా ఒప్పుకో, నన్ను పెళ్లి చేసుకో ఓహో, అని అడుగుతోంది. ఆయన అన్నాడు, నువ్వు ఏం చేసినా సరే నేను పెళ్లి చేసుకోను. అంటే ఏమీ లేదు, ఇంకొక 4 రోజుల్లో నీకు కావలసినంత అందంగా మారిపోతాను నేను. నీకు ఎంత అందంగా కావాలో అంత అందంగా, 4 రోజులు. ఈ 4 రోజుల తర్వాత ఏమవుతావు అంటే నేను సౌందర్యవతిగా మారిపోతాను అని చెప్తోంది. వీళ్ళకేమర్థమైంది, ఓహో 4 రోజుల్లో ఏదో చేయబోతోంది. ముందు ఈయనెవరు, ఈయన్ని ఎందుకు కట్టేసింది, ఈవిడ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటుంది, మంత్రగతికి ఈ పెళ్లి గోలేమిటి? 4 రోజుల తర్వాత వీళ్ళందరినీ బలిస్తే ఆవిడేమైనా అందంగా మారిపోతుందా? అందుకేనా 4 ఆడపిల్లలుంటే అందులో ఉన్న ఒక అందగత్తెని తెచ్చింది. అక్కడ ఉన్న అమ్మాయిలకి తెలీదు, ఈ అబ్బాయిలిద్దరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి చోట నుంచి ఆవిడ ఏం చేసింది, పిక్ చేసినట్టు బ్యూటిఫుల్ గర్ల్స్నే తీసుకొచ్చింది. ఉమ్, అక్కడ ఉన్న 100 మంది అమ్మాయిలు ఒకళ్ళని మించి ఉన్న ఒకళ్ళ సౌందర్యవతులు. ఒక పిల్లని తీసి పక్కన పెట్టడానికి లేదు, రంగు తక్కువ లేదు, రూపు తక్కువ లేదు, అందం తక్కువ లేదు. ప్రతి వాళ్ళు ఆ పద్మిని జాతి స్త్రీ లక్షణాలు ఉన్న పిల్లలే వాళ్ళు. సరే తెలిసిపోయింది వీళ్ళకి, ఇది చేస్తుంది 4 రోజుల్లో జరగబోతోంది. ఇంతలో ఏమైంది, ఈ చెంప గంప వాళ్ళిద్దరికీ వీళ్ళెవరో 2 కుర్రాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టారని తెలిసిపోయింది. అయ్యో, పట్టేశారు వాళ్ళు. పట్టేస్తే రాగలత వాళ్ళని బెదిరించేసింది. ఈ విషయం కనుక చెప్పారంటే మిమ్మల్ని నాకు అత్తివేటికి అరేస్తాను, చంపేస్తాను మిమ్మల్ని అనేసరికల్ వాళ్ళు అన్నారు, అమ్మ మా తల్లి, ఈవిడ యజ్ఞం పూర్తయితే ఎప్పుడో బయటికి పోయి పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటున్నాం, పెళ్లి వయసులు దాటిపోయినాయి, మిమ్మల్ని రక్షించడానికి వచ్చారు కదా, వీళ్ళు మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకుపోండి, మరి మమ్మల్ని కూడా రక్షించండి, మేము ఏదో సహాయం చేద్దామని ఆవిడ దగ్గర చేస్తే 15 సంవత్సరాల నుంచి ఈ గోల్లోనే ఉన్నాము, పెళ్లి వయసులు కూడా దాటిపోయినాయి, మేము ఎవరికి చెప్పము, మమ్మల్ని కూడా తీసుకెళ్తామంటే మీకు సహాయం చేస్తామన్నారు. ఇంతకీ యజ్ఞం ఎప్పుడు? ఇంకొక 4 రోజుల్లో బలి కార్యక్రమం జరగబోతుంది. ఏం చేయబోతుంది? ఇతను ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడంటే మాకు తెలీదు, వాళ్ళకి తెలీదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, చూపించారు, ఆ అద్దం చూపించాడు జయకాంతుడు. ఈ అద్దంలో ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అసలు ఎక్కడుంది ఈ శిథిల గృహం? ఈ శిథిల గృహం ఎక్కడుంది అంటే వీళ్ళకి గుర్తుపట్టలేరు, వీళ్ళకి కోట ఆనుపాతి ఏదో కొంచెమే తెలిసింది. ఆ చెంపా గంప ఏమన్నారంటే, ఇది ఇప్పుడు మనం ఉన్న చోటికి వెనక భాగంలో ఉంది, మేము ఎవ్వరం వెళ్ళాం, అక్కడ ఒక రాక్షసుడు కాపలా ఉంటాడు, అక్కడ ఏముందో మాకు తెలియదు, మేము కూడా ఇప్పుడే చూస్తున్నాం, ఆ రాక్షసుడిని సంహరిస్తే కానీ ఆయన్ని తేలేరు. సరే వీళ్ళు ఏమనుకున్నారు, ముందు ఆయన బయటికి తెచ్చి అసలు వీళ్ళ కథ ఏంటో తెలుసుకున్నాక అప్పుడు చూద్దాం అనుకున్నారు. జయకాంతుడు శరభుడు ఆ శిథిల గృహంలో ఉన్నటువంటి మహాపురుషుణ్ణి రక్షించడానికి వెళ్ళారు. ఆయన ఎవరు, ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. రమ్మగారు, మనము అడప చిరంజీవి గారిది జిత్తులు మరి చెప్పుకుంటున్నాం, ట్విస్టుల మీద ట్విస్టులు. అదే ఎండ్లోకి వచ్చేసామండి. ఎండ్ పార్ట్ ఈ పార్ట్ తోటి అయిపోతుంది. ఈ దర్పణంలో ఆ రాజకుమారుడిని, ఒక రాజుగారిని చూశారు కదా వీళ్ళు, ఒక మహావీరుణ్ణి. అప్పుడే వీళ్ళకి తెలిసిపోయింది ఏమిటి, ఈవిడ 4 రోజుల మహాద్భుత సౌందర్యవతిగా ఎలా మారుతుంది అన్న విషయం కూడా ఆయనకి చెప్పింది. ఏమిటి, నేను 100 మంది అందగత్తెల్ని తీసుకొచ్చాను, నేను ఆరాధించే కంకాళ కామిని 100 అందగత్తెల్ని బలిస్తే నన్ను మహాసౌందర్యవతిని చేస్తానంది. 4 రోజుల్లో యాగం ఉంది, 100 మందిని తీసుకొచ్చా, 100 మందిని బలిస్తా, అప్పుడు నేను సౌందర్యవతిగా మారతాను, నువ్వు నన్ను వివాహం చేసుకోవాల్సిందేనని ఆయన్ని బెదిరించింది. ఇప్పుడు ఈయన్ని రక్షించడం ఎట్లా అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఇద్దరు ఆవిడ కంకాళ కామిని పూజలో ఉండగా ఏమైనారుగా చెంపా గంప వీళ్ళిద్దరూ వీళ్ళకి సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. ఆవిడ చిలకత్తలుగా ఉన్న, ఆవిడకి సహాయకారుణులుగా ఉన్న అమ్మాయిలు ఇద్దరు వీళ్ళకి సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. ఆవిడ పూజకి వెళ్తే 3-4 గంటల దాకా రాదు బయటికి.
ఆవిడ పూజకి వెళ్ళిపోయిందని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పగానే ఈ అబ్బాయిలు ఇద్దరు జయకాంతుడు శరభుడు వెళ్ళి ఆ మహాపురుషుడిని రక్షించడానికి వెళ్ళారు. వెళ్తే వీళ్ళు లోపలికి అదంతా తెలిసింది వాళ్ళకి. ఆ అద్దంలో ఎలా వెళ్ళాలి అన్నీ చూసుకొని లోపలికి వెళ్తే గొలుసులు వేసి కట్టేస్తున్నాయి. ఆ గొలుసులన్నీ ఊడదీసేసరికల్లా ఒక రాక్షసుడు చండప్రచండుడిలాగా ఉన్నవాడు, మొహం నిండా కళ్ళున్నవాడు వచ్చి మీద పడ్డాడు. ఎంత యుద్ధమో జరిగింది. దుమ్మి ఈయనకి ఓపిక లేదు ఆ లోపల ఉన్న వ్యక్తికి, అలాగే పడిపోయినాడు. ఆయన్ని సరిపడి బయటికి మోసుకొచ్చాడు. జయకాంతుడేమో రాక్షసుడితో యుద్ధం చేసి చివరికి సిద్ధేంద్ర యోగిని ఆయన్ని తలుచుకుని ఆయన చెప్పిన మంత్రం పునశ్చరణ చేసేసరికి రాక్షసుడిని సంహరించేశాడు. ఆ తలుపులు మళ్ళీ యథాప్రకారంగా మూసేసి ఆయన్ని మోసుకొచ్చి రాగలత వీళ్ళ కోసం గది అరేంజ్ చేసిందిగా అక్కడికి ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఒంటి మీద ఉన్న గాయాలన్నిటికీ మందులు రాసి ఆయన కొంచెం ఆహారం ఇచ్చి, అయ్యా ఎవరండి మీరు, ఏమిటి ఇక్కడ ఎందుకున్నారు అని అడిగితే ఆయన కొంచెం ఓపిక వచ్చాక చెప్పాడు. ఇక్కడికి ఎక్కడో ఉన్న సారంగపాండ్య రాజ్యానికి అధిపతిని నేను, నా రాజుని. ఈయన పేరు అశ్వభూపతి రాయలు. ఈ అమ్మాయి ఇప్పుడు భేతాళ మోహినిగా కనపడుతున్నది మోహిని, మా సామ్రాజ్యంలో ఆస్థాన నర్తకి. ఆమెకి నన్ను వివాహం చేసుకుని పట్టపురాణి కావాలని కోరిక. మా ఆస్థానంలోనే ఉండేది. నన్ను పెళ్లి చేసుకోమని చాలా వెంబడబడేది. నేను పెళ్లి చేసుకోలేదు. నాకు భార్య ఉంది. ఏకపత్తి వ్రతుడుగా ఉండాలన్న నియమం ఉంది. ఈమె ఎలాగైనా సరే నన్ను సాధించాలని పెట్టుకుంది. నా అందం నీకు చాలలేదా, నేను ఇంకా అందగత్తెగా మారతానని మొదలుపెట్టింది. నువ్వు ఎంత అందగత్తెగా మారినా నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే ఆమె ఆ కోపంతో ఏం చేసింది, కొన్ని క్షుద్రశక్తుల్ని సాధించింది. క్షుద్రశక్తితోటైనా తను అనుకున్న పని చేయాలి. మనము ఈ జగన్మోహిని అలాంటి సినిమాల్లో చూస్తాం. ఇలాంటి శక్తులు కలిగిన వాళ్ళకి ఏమంటుందంటే అవతల వాడి ఇష్టం అయిష్టంతో ప్రమేయం లేదు, సాధ్యాసాధ్యాలతో ప్రమేయం లేదు. తమ ఏమనుకున్నారో అది చేయడానికి శక్తులు సాధిస్తారు వాళ్ళు. ఈ శక్తిని సాధించింది. కంకాళ మోహిని అనేటువంటి కంకాళ కామిని అనే ఒక ఉగ్రదేవత ఆరాధన చేసి ఆమె వల్ల ఈవిడ అందంగా ఉండేది. ఇప్పుడు అలా వికృత రూపం వచ్చేసింది. అయితే ఎప్పుడో ఆ కంకాళ కామిని ఈమెకి ఏం వరం ఇచ్చింది, 100 మంది సౌందర్యవతులైన కన్యల్ని నాకు బలివ్వు, నేను సౌందర్యవతిని చేస్తానంది. నాతో వివాహం కోసం సౌందర్యవతిగా మారాలని పెట్టుకుంది. అందుకని ఎంతసేపు అందాల రాణి అని పిలిపించుకుంటుంది. అందరూ అందాల రాణి అనే పిలుస్తారు. అందాల రాణి, అపరంజి బొమ్మ. ఆఖరికి ఆ తలుపులు తెలుసుకోవడానికి కూడా అదే, తన అందాల రాణిని కావాలని కోరిక. నా భార్య నా తల్లిదండ్రులు చూస్తుండగానే నన్ను మాయం చేసి తీసుకొచ్చేసింది. అప్పటి నుంచి పరిపరి విధాలుగా ప్రార్థించింది, బెదిరించింది. నేను లొంగలేదని ఆ రాక్షసుడికి అప్పచెప్పింది. వాడు నన్ను చావగొడతాడు ఎప్పటికప్పుడు. వచ్చి ఓ వారం రోజులకు సరిపడా ఫుడ్ ఏదో పట్టుకొస్తుంది. నేను ఆహారం తిని పళ్ళు దాచుకుని దాంతో బతికుంటున్నా. నన్ను కాలు కట్టేసి ఉంచుతారు. బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే పిశాచి శక్తులు కూడా కొన్ని కాపలా ఉన్నాయి. ఇవాళ మీరు వచ్చి నన్ను రక్షించారు నాయన. 4 రోజుల్లో యజ్ఞం చేయబోతోంది. 100 మంది అమ్మాయిల్ని బలిస్తున్నాను. కానీ అమ్మాయిలంతా ఉడికిపోతున్నారు. ఇంకేముంది, వచ్చేసింది. 4 రోజులు అని చెప్పి 1 రోజు అయిపోయింది. అంటే 3 రోజుల్లో. అయితే ఏమైంది, ఈ చెంపా గంప అన్నారు. ఒక ఐడియా ఉంది. ఈ బలిచ్చే వాళ్ళలో ఎవరికైనా దెబ్బ తగిలితే బలివ్వరు. ఎవరికైనా రక్తం రావాలి, ఎక్కడైనా వేలు తెగటము ఏదైనా అవ్వాలంటే రాగలతే వేలు కోసుకుంది. ఈ లోపల ఈయనకేమో ఈ అశ్వపతి రాయలకి చెంపా గంప చక్కగా అవి ఇవి మందులు తెచ్చి వైద్యం చేశారు. మంత్రపూతమైన కొన్ని క్రీములు లాంటివి రాసి ఆయనకి పుష్కలంగా ఆహారం అందించి ఆయన ఓపిక బలము వచ్చేలాగా చేయటం మొదలెట్టారు. 2వ రోజుకి ఇంకొక రోజు గడిచేసరికి చెంపా గంప వెళ్ళి ఆవిడకి చెప్పారు, భేతాళ మోహినికి. రాగలతకి చేతిలో నుంచి కత్తి జారిపడి పిడి తగిలి వేలు వాచిపోయింది, నెత్తురు వచ్చేసింది, వేలు తెగిపోయింది అని. ఆవిడ వచ్చి చూసింది. అరే బలి ఆగిపోతుంది అని భయం వేసింది. టోటల్ బలి ఆగిపోతుంది. ఈ అమ్మాయిని ఆపుతారా? 100 మందిని ఓసారి ఇవ్వాలి. అందులో ఓ అమ్మాయికి దెబ్బ తగిలితే పనికిరాదు. అన్ని సర్వలక్షణ సముపేతంగా ఉండాలి. ఇందులో మళ్ళీ వీళ్ళందరినీ ఏమడిగింది, నువ్వు ఇష్ట ప్రకారమే వస్తున్నావు కదా అని. అదేమిటంటే కంకాళము కామిని ఏం చెప్పిందట, వాళ్ళు స్వయంగా ఒప్పుకుని రావాలి నీతోటి ఇక్కడికి. అందుకని అందరినీ ఒప్పించి తీసుకొచ్చింది అనమాట. ఆ మాట కూడా ఈ రాజుకి చెప్పింది. అశ్వపతి రాయలకి భేతాళ మోహిని చెప్పింది. అందరూ ఒప్పుకునే వచ్చారు. అవును, నేను నా ఇష్టపూర్తిగా నేను దింపుతున్నాను అనగానే తీసుకొచ్చేసింది. అట్లా ఒప్పించి తెచ్చింది 100 మందిని.
ఒక పూటంతా అటు ఇటు తిరిగింది, అయ్యో బలి ఆగిపోతుంది, నెల దాకా మళ్ళీ ఈ ముహూర్తం అది పౌర్ణమి రాదని. కానీ ఆ పూట సాయంకాలం నేను ఇప్పుడే వస్తాను వేరే పని మీద వస్తున్నానని వెళ్ళిపోయి, ఇంకొక రోజు రేపు బలనగా ఇవాళ పొద్దునకి ఒక మహాద్భుత సౌందర్యవతిని తీసుకుని వచ్చేసింది. రాగలతను పక్కకు పెట్టి రాగలత బదులు దీన్ని బలిస్తుంది. పైగా ఆవిడకి రాగలత అంటే ఇష్టం, కత్యుద్ధం చేసుకోవడానికి దానికి సమౌజ్జిగా ఉంది. ఈసారి తెచ్చింది ఎవరో కాదు, వీళ్ళు వదిలిపెట్టి వచ్చిన మదనమంజరి రాజకుమార్తె, ఈ జయకాంతుడి ప్రేయసి. ఆ అమ్మాయిని తెచ్చి ఈ గుంపులో దిగబెడిచింది. ఈ అమ్మాయి కూడా పరిచయం చేయండి అని చెంపా గంపాకి చెప్పింది. ఆ అమ్మాయి అటు ఇటు బిత్తర చూపులు చూస్తూ అక్కడ జయకాంతుడు కనపడేసరికి ఒక ఎగురులో వచ్చి కావలించుకుంది. నువ్వు ఇక్కడ ఎట్లా ఉన్నావు, వీడెవరో ఎత్తుకొచ్చేసింది నన్ను అని. ఈ రాగలతకి ఇప్పుడు అర్థమైంది. ఈ వారం నుంచి ఈ కుర్రాడి మీద మనసుగా ఉంది, ఇంత సాహసి మీద. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి అతన్ని కావలించుకుందో, అమ్మ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, ఇక మనకు సాగదని పాపం ఊరుకుంది, ఇంకేం అనలేకపోయింది. కానీ ఇక్కడి నుంచి బయటపడడానికి వీడే దారి. అంతే. సరే ఏదో ఒకటి చేద్దామని ఆలోచించుకున్నారు. ఈ అశ్వపతి రాయలకి బాగా ఓపిక వచ్చింది 3 రోజులు. సహజంగా ఆయన బలశాలి బాగా. పైగా వీళ్ళు ఈ మంత్రంతో చేసినటువంటి మందుల వల్ల కొన్ని రకాల లేపనాలతోటి బాగా ఓపిక వచ్చింది. ఎక్కడుందో చూడండి, చంపేద్దామన్నాడు. సరిగ్గా బలి నిర్వహించే సమయం దగ్గర పడింది. ఇంకా అమ్మాయిల్ని పిలవల. కానీ ఆవిడ లోపల కిందుంటే వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళారు. శబ్దం కాకుండా కామ్గా వెళ్ళారు. వెళ్ళేసరికి ఆవిడేమో దేవత ముందు కూర్చొని, అమ్మవారి పెద్ద విగ్రహం చూస్తే ఉనికిపోయేలాగా ఉంది. 20 అడుగుల జేజి ఇంత నాలిక బయటికి చాపి కపాలాలు పట్టుకుని కత్తులు డాళ్లతోటి ఇంతంత కళ్ళు బడి చక్రాలలే. భయమేదు మరి ఉనికిపోతున్నారు ఎవరిదారిన వాళ్ళు, ఏమైపోతుందోనండి. కూర్చుని పద్మాసనంలో కూర్చునుంది. దాని అమ్మవారి ఎదురుకుండా ఒక పెద్ద హోమగుండం, పక్కన బ్రహ్మాండమైన ఖడ్గం, గండ దీపాలన్నీ ఉజ్వలంగా వెలుగుతున్నాయి. నిశ్శబ్దంగా వెళ్ళారు లోపలికి. వెళ్ళేసరికి చంపా గంప ఏం చెప్పారంటే, ముందు తీసేయాలి మంత్రదండమే ఆమె శక్తి, తీసేసుకోండి మంత్రదండం అనగానే రాగలత కామ్గా నిశ్శబ్దంగా వెళ్ళి మన దండం పట్టుకొచ్చింది. ఎప్పుడైతే దండం మనుషుల చేతుల్లోకి వెళ్ళిందో వెంటనే ఈవిడికి తెలిసిపోయింది బేతాళమోహినికి. రాగలత నా ఇచ్చే నా దండం అని గట్టిగా కేకలు పెట్టేసరికల్లా జయకాంతుడు వచ్చాడు. మంత్రదండం ఎందుకు, నువ్వు నేను చేద్దాం కత్తి యుద్ధం, నాతో యుద్ధం చేసి గెలిచి అప్పుడు నువ్వు వీళ్ళందరినీ బలిద్దు కానీ మహాద్భుత సౌందర్యవతిగా మారిపోవచ్చు అంటే ఆవిడ విజృంభించి మీద పడింది. ఏం చేసేది, ఒక మంత్రం పునశ్చరణ చేసేసరికి ఒక యక్షిణి ఆమెలోకి ప్రవేశించింది. ఆ యక్షిణి ఈ మంత్రదండంలో ఉండేది. ఇక విపరీతంగా యుద్ధం జరిగింది. ఎంత కొట్టేసుకుంటున్నారో కత్తులతోటి. ఆమె లొంగటాల ఎక్కడ ఇతనికి, చాలా గట్టివాడు జయకాంతుడు, అయినా కూడా లొంగటాల. ఇది మానవ శక్తి, అదేమో యక్షిణి శక్తి. ఎప్పుడైతే ఈ చంపాకంప కేకలు పెట్టారు, రాగలత హోంకొండల్లో పడేసేయి మంత్రదండాన్ని, పడేస్తే యక్షిణి వెళ్ళిపోతుంది. యక్షి వెళ్ళిపోయాక ఈమెను సంహరించడం సులువు. బేతాళమోహిని రాగలత లాంటిదే, రాగలతని మించింది కాదు. రాగలతను మించలా. ఆమెలో ఉన్న ఆ మంత్రశక్తి వల్ల రాగలతను గెలవగలుగుతోంది ప్రతిసారి. మంత్రం పోతే రాగలత విజృంభిస్తే బేతాళమోహిని లొంగిపోవాల్సిందే. రాగలత కంటే ఇంకా పైమెట్టువాడు జయకాంతుడు. ఓహో, మగవాడు కదా. అదేలేండి. స్త్రీ బలం కంటే పురుష బలం కత్తి యుద్ధాల్లో ఒక రవ ఎక్కువ, ఒక్క గీట ఎక్కువే ఉంటుంది. జబ్బల్లో శక్తి ఎక్కువ ఉంటుంది. మగవాడు ఆమె కంటే ఇంకా సమున్నతాకారుడు. ఈ తేడాలు ఉంటాయి ఎప్పుడు. అదేలేండి. అయితే రాగలత భయమేసింది కానీ ఏం చేసింది, విసిరేసింది మంత్రదండ. ఆ ముందు ఒక హోమగుండం పెట్టుంది కదా అమ్మవారి ముందు, అందులో పడి పెళ్ళమని విరిగిపోయింది. విరిగిపోవటం అంటే ఒక్కసారి ఈమెలో ఉన్నటువంటి శక్తి బయటికి వెళ్ళిపోయింది. ఆ యక్షశక్తి బయటికి వెళ్ళంగానే ఇంతలో ఏమైంది, ఆమె ఆఖరి దెబ్బకి జయకాంతుడు పడిపోయాడు. కానీ ఈయనున్నాడు కదా రాయల్ గారు, రాజు, అతను అశ్వపతి రాయల్, అతను కత్తి తీసుకుని మీదకి వచ్చి ఈ అమ్మాయి మీద ఫైట్ చేసి ఆ తలని ఆ హోమకుండంలో పడేలాగా ఎగరగొట్టేశాడు. ఎప్పుడైతే ఈ వేతాళమోహిని తల అందులో పడిపోయిందో, శరీరం ఒక పక్క పడింది, తల అందులో పడిపోగానే ఈ పెద్దగా ఇంత విగ్రహం ఉంది కదా 20 అడుగులది విగ్రహం బద్దలైపోయింది టమామని పెద్ద మోతతోటి. అసలు విగ్రహం లేదు ఇంకా, ఎందుకంటే ఈమె ఏర్పరచుకున్నటువంటి దైవశక్తి క్షుద్రశక్తి అది. అమ్మవారు ఆ స్వరూపంలో దొరికింది ఆమెకి. ఓకే. ఆ మొత్తం పగిలిపోయింది. గండ దీపాలన్నీ చెల్లా చెదరైపోయినాయి. అన్ని దీపాలు పక్కకు పడిపోయింది.
అంతకుముందు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం అవి నిలబెట్టున్నాయి. ఈ మొత్తం అంతా చెల్లాచెదరు చేసేసి ఈ పిశాచ గణాలు అవి ఇవి అన్నీ కూడా కీపాయ నడుచుకుంటూ పారిపోయినాయి అన్నీ. అంతకుముందు బోళ్ళని శక్తులు ఉన్నాయి లోపల, అవునవును. ఈమె ఆవాహన చేసి పెట్టుకున్నాం. వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. 100 మంది అమ్మాయిలు, చంపా గంప, అశ్వపతిరాయలు రాజుగారు, తర్వాత ఏమో జయకాంతుడు, శరభుడు బయటకు వచ్చి ఇతను అప్పుడు ప్రార్థించాడు. ఎవరిని? ఇంతకుముందు విద్యాధర కన్య ఒక ఆవిడ వీళ్ళకి సహాయం చేసింది సంచార వృక్ష రూపంలో. ఆమెను ప్రార్థిస్తే ఆమె ఒక పరి వస్తాను అని చెప్పింది కదా, వచ్చింది. రాగానే అమ్మ మమ్మల్ని అందరినీ అవంతి రాజ్యానికి చేర్చు అనగానే ఆమె ఏం చేసింది, ఒక పుష్పక విమానాన్ని ఇచ్చిందట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కుతుంటే వాళ్ళని మనుషుల్ని బట్టి విమానం పెద్దదవుతూ, పెద్ద విమానం 100 మంది పట్టాలి కదా, అందులో మనుషులు ఎక్కిన కొద్దీ పెరుగుతుంది. ఆ విమానంలో ఎక్కి వీళ్ళందరూ అవంతి రాజ్యానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అందరినీ డిస్పర్స్ చేశారనమాట. ఈ రాజ్యంలో చుట్టుపక్కల గ్రామాల పిల్లలందరినీ ఈ లోపలే వార్తలు వెళ్ళిపోయిన, ఎవరో వస్తున్నారు ఆకాశంలో ఏదో వస్తుందని, ఇదేనేమో అని అనుకున్నారు. అందరూ అమ్మాయిలు చేరంగానే వాళ్ళందరికీ చక్కగా ఉంచి ఎవరి రాజ్యానికి ఎవరి ఊళ్ళకి వాళ్ళని పంపించారు. రాగలతని తీసుకొచ్చి అప్పచెప్పాడు. కానీ వాళ్ళు మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు. మదన్ మంజరి ఎలాగో వివాహానికి సిద్ధంగానే ఉంది, ఈయన ముందే ఒప్పుకున్నాడు కదా. తర్వాత ఈ మొత్తం అందరినీ డిస్పర్స్ చేసి ఎవరి రాజ్యాలకు వాళ్ళని పంపించి ఆ రాజ్యానికి అందరికీ ఉత్తరాలు రాసి మావాడే ఇలా వెళ్ళి తీసుకొచ్చాడని అని చెప్పి తమ కథలన్నీ చెప్పుకుని మెల్లిగా ఇదంతా అందరూ డిస్పర్స్ అయ్యే సమయానికి వివాహాన్ని నిశ్చయం చేసుకున్నారు. వాళ్ళు వీళ్ళు అంతా రావాలి కదా, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వివాహ ముహూర్తం నిశ్చయించాక మళ్ళీ ఉత్తరాలు రాస్తే ఈ 100 కన్యకలు, 100 లేరుగా 99 మంది అమ్మాయిలు వచ్చి ఈ వివాహానికి హాజరయ్యారు. ఇద్దరు అమ్మాయిల్ని, రాగలతని మదన మంజరిని జయకాంతుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే, ఈ వీళ్ళు బ్రహ్మపురం నుంచి వచ్చానని చెప్పాడు కదా, అక్కడికి కబురు చేసి వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చేసారు ఇక్కడికి. ముందే మదన మంజరే చెప్పింది, నువ్వు ఎప్పటికీ రాలేదు, భయపడి మీ అమ్మా నాన్నని పిలిపించాము అని చెప్పింది అతనికి. వాళ్ళు కుటుంబాలు అందరూ వచ్చారు, ఆ ఊరు జనం అంతా వచ్చారు. మా ఊరువాడు రాకుమారుడు రాజుగారు అల్లుడైపోతున్నాడని చక్కగా వివాహం చేసుకున్నారు. ఈ 99 మంది అమ్మాయిల్లో ఒక రాజకుమార్తెను ప్రేమించాడు శరభుడు, సుభద్రాపురపు రాజకుమార్తెను. ఆ అమ్మాయిని ఇచ్చి అతనికి వివాహం చేశారు. జయకాంతుడే ఈ రాజ్యానికి రాజు అయ్యాడు. శరభుడు మంత్రిగా ఎంతో కాలం రాజ్యం చేశారు. 2 రాజకుమార్తెల్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడు. ఇతనినే మొదట వీళ్ళు ఏమనుకున్నారు, జిత్తులు మారి అనుకున్నారు. అవును, ప్రజలు వీడు ఏదో అమ్మాయికి ఎరేసి ఈ మాట చెప్పాడని. కానీ వాడు జిత్తులు మారి కాదు. ఈ ప్రతి వాళ్ళు వేరే వేరే వేషాలతో ఆడపిల్లలకి కనపడి నీ ఇష్టం మీదే నువ్వు నాతో వస్తున్నావు అని చెప్పి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతానని వాళ్ళని సంతోషంగా ఉంచి చివరికి బలి ఇవ్వడానికి వాళ్ళని ఆనందంగా ఉంచిన బేతాళ మోహినే ఇక్కడ జిత్తులు మారి కథలో. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. అడపా చిరంజీవి గారి కథలన్నీ బాగుంటాయి. క్లాసిక్ బుక్స్లో ఈ పుస్తకాలు దొరుకుతాయి మనకి. మీరు పుస్తకాల కోసం ట్రై చేయండి, స్వయంగా చదివి మరింతగా ఈ కథల్ని ఎంజాయ్